లీగల్గా ప్రొసీడ్ అవుతారా మరి? లీగల్గా పోలీస్ కంప్లైంట్ అని పోలీస్ కంప్లైంట్తో మొదలైందంటే బాగోదని చెప్పేసి ఆగాం ప్రస్తుతానికి. పోలీస్ కంప్లైంట్ అనే టైటిల్ పెట్టుకొని కావాలని అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు వీరబాబు గారు వాళ్ళందరూ పక్క వెంటనే వెళ్ళిపోయి కావాలని పోలీస్ కంప్లైంట్ హైలైట్ చేయడం కోసమే ఇలాగ చేశారు అని అనుకుంటారు. ఇది అందుకే కాబట్టి అలా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది ఆగాం. 100% మా సినిమాని హైప్ చేయడానికి చెబుతున్న మాటలు కాదు. ఎందుకంటే మాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. అందరికీ తెలుసు మీడియా వాళ్ళకి. నేను ఆదిపర్వం అనే సినిమా కోట్లు పోగొట్టుకుని నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. డబ్బులు పోయిన తర్వాత కూడా మీడియా వాళ్ళు వీరబాబు అంటే అందరు చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత కూడా ఇంటరాక్ట్ అయిన వాళ్ళతోటి. నేను సార్ నా సినిమా పోయింది, మీరు కనబడినని స్విచ్ ఆఫ్ చేయలేదు. వారం తర్వాత కూడా నేను స్వీట్ బాక్స్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ సపోర్ట్ చేసినందుకని చెప్పాను. ఏమంటే గురుగారు మీరు సాక్ష్యం కదా, ఆయన ఉన్నారు కదా, సాక్ష్యంగా ఉన్నారు. అంటే సినిమా పోయినా కూడా వారం తర్వాత స్వీట్ బాక్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రుణం తీర్చుకోలేదు. మీరు రాసే ప్రతి అక్షరం ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది, ఏ సినిమాకైనా హెల్ప్ అవుతుంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఆ స్వీట్ బాక్స్తో పోయేది కాదు మన అనుబంధం. కానీ వీళ్ళతో ఏమవుతుందంటే డబ్బులు తీసుకున్నారా ఈ సినిమాతో వీడు వెళ్ళిపోయాడు అవుట్, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా పడదాం అనడం తప్పు కదా. మా బాధ చెప్తున్నాం అంతే, వేరే ఇందులో ఏం హైప్ చేయడానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 350 థియేటర్లు వెళ్ళిపోయింది సినిమా హ్యాపీగా వెళ్ళిపోయింది, కంటెంట్ వెళ్ళిపోయింది, అన్నీ ఓకే. మాకు హైప్ చేసినా చేయకపోయినా ఆవిడ చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మీడియా వాళ్ళు మీరు రాసే ప్రతి అక్షరం మాకు హెల్ప్ అవుతుంది. దయచేసి అది మాత్రం చేయండి. డెఫినెట్గా మీ అందరికీ రుణపడి ఉంటాం సార్. ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.